మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదంటూ బోధాన్లో ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీకి పదవులకు ముక్కుమడిగా రాజీనామా చేశారు. సీనియర్లను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారంటూ ఆందోళనకు దిగారు. సుదర్శన్ రెడ్డికి మద్దతుగా రేపు బోధాన్ బంద్ కు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే బోధాన్ నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. వేరే వాళ్ళకి కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు మంత్రి పదవులు ఇస్తున్నారు. కాబట్టి మేమందరం కాంగ్రెస్ అధిష్టానికి ఒక్కడే చెప్తా ఉన్నాం, మేము మా తరఫున మేమందరం మా నియోజకవర్గం తరఫున మా జిల్లా తరఫున మేమందరం కోరుతున్నాం, సుదర్శన్ రెడ్డి గారికి లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చేలోపు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలా. లేని పక్షంలో బోధన్ మరియు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వేరే వాళ్ళకి మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదంటూ బోధాన్లో ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీకి పదవులకు మూక్కమ్మడిగా రాజీనామా చేశారు. సీనియర్లను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారంటూ ఆందోళనకు దిగారు. సుదర్శన్ రెడ్డికి మద్దతుగా రేపు బోధాన్ బంద్ కు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే బోధాన్ నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ కాంగ్రెస్ లో రాజీనామాల వేడి రాజుకుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్, వరలక్ష్మి, నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి టీంలో బెర్త్ పక్కా అనుకున్నారు, కానీ చివరి నిమిషంలో ఆయనకు ఇవ్వకపోవడంతో నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయని చెప్పవచ్చు. బోధన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే గంగా శంకర్ ఆయన పిసిసి డెలిగేట్ గా ఉన్నారు, ఆయన కూడా రాజీనామా చేశారు. అలాగే మార్కెట్ కమిటీ షీలా శంకర్ కూడా రాజీనామా చేస్తున్నారు. అలాగే బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ పార్టీ పదవులు ఎవరైతే ఉన్నారో వారందరూ రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. రేపు బోధన్ బంద్కు కూడా పిలుపునిచ్చారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ నేతలు సుదర్శన్ రెడ్డి అనుచరులు పూర్తిగా పార్టీని నిజామాబాద్ జిల్లాలో భూస్థాపితం చేస్తామనే స్థాయిలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మొదటి మంత్రివర్గ విస్తరణలోనే ఆయనకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఆశతో ఉన్నారు. కానీ ఈ రెండో మంత్రి విస్తరణలో ఆయనకు వస్తుందని చెప్పేసి అందరూ ఆశగా ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ఆయన పేరు ప్రకటించకపోవడం ఎందుకు అంటే ఆయన చాలా సీనియర్ నేత. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి టీంలో మంత్రిగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పటికే 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఎప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా ఉన్నారు. ఏ పార్టీలోకి ఇప్పటి వరకు ఆయన దేంట్లోకి వెళ్ళలేదు. పార్టీని కష్టకాలంలో కూడా పార్టీని ఆదుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో పూర్తిగా నిజామాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు సుదర్శన్ రెడ్డి. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం అని చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 కాంగ్రెస్ నుండి గెలిచిన వారు. బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇప్పుడు 9 నియోజకవర్గాల్లో 5 ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వారే ఉన్నారు. అలాంటిది గతంలో కంచుకోటలాగా ఉన్నటువంటి కాంగ్రెస్ కి కంచుకోటలా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాకు ఈసారి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వాళ్ళంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేపు బోధన్ బంధుకు కూడా పిలుపునిచ్చారు. ఒక్కొక్కరు తమ రాజీనామాలను అయితే సమర్పిస్తున్నారు. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.